ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఇలాంటి విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ రీల్స్ని మీరు కూడా మీ మొబైల్లో అది కూడా క్యాప్కట్లో క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చెప్తానో ఈ వీడియో చివరి దాకా చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా క్యాప్కట్ ఓపెన్ చేసి మీ వీడియో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీ వీడియోని ఫుల్ స్క్రీన్లో పెట్టి మీరు ఎక్కడైతే మీ వీడియోని ఎడిట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి. అలాగే ఇంకొక క్లిప్ కూడా మీరు ఎక్కడైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో అక్కడ కూడా ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఆ స్టాచ్యూని రిమూవ్ చేయడానికి గూగుల్లోకి వెళ్ళి క్లిప్ డ్రాప్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్లీనప్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటోని అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మూవ్ పై క్లిక్ చేసి ఆ ఫోటోని జూమ్ చేయండి. జూమ్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. మీరు ఇప్పుడు ఆ స్టాచ్యూని అయితే రిమూవ్ చేయండి పైన వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఇప్పుడు క్లీన్ పై క్లిక్ చేసి వెరిఫై యు ఆర్ ఏ హ్యూమన్ పై క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసేయండి. ఇప్పుడు డౌన్లోడ్ పై క్లిక్ చేసి పిక్సార్ట్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకొని ఆ ఫోటోని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సేమ్ ఇలాగే ఇంకొక ఫోటోని కూడా స్టాచ్యూని రిమూవ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి గూగుల్లోకి వెళ్ళి రిమూవ్ బీజీ అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న ఫోటోని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన కాసేపటికి అది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత మనకు ఓన్లీ ఇక్కడ స్టాచ్యూ మాత్రమే కావాలి. అందుకోసం ఇక్కడ ఎరేజ్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసేసి ఆ కింది భాగాన్ని కూడా రిమూవ్ చేసేసేయండి. రిమూవ్ చేసి ఇక్కడ డౌన్లోడ్ పై క్లిక్ చేసేసి రైట్ క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇలాగే ఇంకొక ఫోటోని కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు రిమూవ్ చేసిన తర్వాత క్యాప్కట్ ఓపెన్ చేసి మనం ఆ వెబ్సైట్లో స్టాచ్యూ రిమూవ్ చేసుకున్న ఫొటోస్ని యాడ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఆ ఫొటోస్ ఎంత సైజు ఉండాలో అంతవరకు డ్రాగ్ చేసేసేయండి. డ్రాగ్ చేసిన తర్వాత మీరు ఆ ఎడిట్ చేసుకున్న ఫోటో సైజు అలాగే మీ వీడియో సైజు సేమ్ ఉండేలాగా క్రాప్ చేసేసుకోండి. ఎందుకంటే మీరు ఎడిట్ చేస్తున్న ఫోటో ఫ్రేమ్ అలాగే మీ వీడియో ఫ్రేమ్ కరెక్ట్గా ఉంటేనే మీ ఎడిటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఓవర్లాపై క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఇమేజ్ని అయితే ఇక్కడ యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి మీ వీడియో కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి మీ స్టాచ్యూ సైజ్ ఎంత ఉందో అక్కడ రీసెర్చ్ చేసుకోండి. మీరు ఆ ఇమేజ్ని క్రాప్ చేసుకుంటే ఇంకా ఈజీగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మీ ఆ వీడియోలో ఇమేజు మీ స్టాచ్యూ ఇమేజు సేమ్ సైజ్ ఉండేలా క్రాప్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు యానిమేషన్ కోసం ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. అలాగే కొత్తగా వెనక్కి జరిపి అక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడు మీ ఇమేజ్ని పైకి డ్రాగ్ చేసేసేయండి. ఇప్పుడు చూసుకోవచ్చు యానిమేషన్ అయితే యాడ్ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు గూగుల్లో ఇలాంటి విఎఫ్ఎక్స్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ని డౌన్లోడ్ చేసి పెట్టేసుకోండి. గూగుల్లోకి వెళ్ళి విఎఫ్ఎక్స్ బ్లాక్ స్క్రీన్ అని సెర్చ్ చేస్తే ఇలాంటి వీడియోస్ దొరుకుతాయి. యాడ్ చేసుకొని స్లైస్లోకి వెళ్ళి ఫిల్టర్పై క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ లేయర్లోకి వెళ్ళి సెండ్ టు బ్యాక్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఆ ఎఫెక్ట్ని మీ స్టాచ్యూ కిందకైతే యాడ్ చేసేసేయండి. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా ఉంది. మీకు కావాలంటే ఆ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో గ్రాఫ్స్ కూడా యాడ్ చేసుకొని మీరు ఇంకా యానిమేషన్ని తగ్గించుకోవడం కానీ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వైట్ లైన్ సెకండ్ క్లిప్ స్టార్టింగ్లో ఉంచేసి ఓవర్లాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఇంకొక ఫోటోని అయితే ఇక్కడ యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి మీరు ఫస్ట్ వీడియోకి చేసిన విధంగానే ఇక్కడ కూడా ఆ వీడియో తగ్గట్టుగా క్రాప్ చేసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ ఓవర్లాపై క్లిక్ చేసి మధ్యలో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. కొద్దిగా వెనక్కి జరిపి అక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు వైట్ లైన్ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర నుంచి ఆ స్టాచ్యూని పైన వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి డ్రాగ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటి విఎఫ్ఎక్స్ని గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లైస్లోకి వెళ్ళి ఫిల్టర్పై క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసేయండి. ఇప్పుడు మీ వీడియో లెంత్ ఎంత కావాలో అంతవరకు
ఆ ఎఫెక్ట్ని డ్రాగ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు లేయర్ పై క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ పై క్లిక్ చేసేసేయండి. అలాగే ఇప్పుడు ఆ ఎఫెక్ట్ని ఆ స్టాచ్యూ కింద భాగానికి యాడ్ చేసేయండి పైన వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ ఇప్పుడు మాస్క్లోకి వెళ్ళి లీనియర్ మాస్క్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్వర్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. చేసి ఆ స్టాచ్యూ కింద భాగానికి ఆ ఎఫెక్ట్ ఉండేలా యాడ్ చేసేసేయండి. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఆ ఎఫెక్ట్కి కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేయండి పైన వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ స్టాచ్యూ ట్రాక్ చేసే విధంగా కీ ఫ్రేమ్స్ని యాడ్ చేసేసేయండి. ఇలా కీ ఫ్రేమ్స్ యాడ్ చేస్తూ డ్రాగ్ చేయండి, అలాగే యాడ్ చేస్తూ డ్రాగ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ స్టాచ్యూ స్టార్టింగ్ పొజిషన్లోకి రావడానికి మధ్యలో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి చివరిలో కూడా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. యాడ్ చేసి స్టార్టింగ్ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లోకి డ్రాగ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఆ ఎఫెక్ట్పై క్లిక్ చేసి కీ ఫ్రేమ్స్ యాడ్ చేసేసేయండి. యాడ్ చేస్తూ డ్రాగ్ చేసేసేయండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి మాస్క్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆ ఎఫెక్ట్ని పూర్తిగా క్లోజ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఓవర్లాపై క్లిక్ చేసి ఇలాంటి ఎఫెక్ట్స్ని యాడ్ చేయండి. యాడ్ చేసి స్పైస్లోకి వెళ్ళి ఫిల్టర్పై క్లిక్ చేసేసేయండి. సేమ్ టు సేమ్ లేయర్లోకి వెళ్ళి సెండ్ టు బ్యాక్పై క్లిక్ చేసేసి ఆ స్టాచ్యూ కింద భాగానికి యాడ్ చేసేసేయండి. మీకు కావాలంటే ఈ ఎఫెక్ట్కి సౌండ్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే ఈ ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసేసేయండి. ఈ ఎఫెక్ట్ని స్టాచ్యూ యొక్క పై భాగానికి పైన వీడియోలో చూపిస్తున్న విధంగా కీ ఫ్రేమ్స్ యాడ్ చేసేసి డ్రాగ్ చేసేసేయండి. ఈ ఎఫెక్ట్కి కీ ఫ్రేమ్స్ యాడ్ చేసిన తర్వాత ఇలాంటి రైనీ ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఫైనల్గా మీ వీడియో రెడీ అయిపోయింది, చూసుకోవచ్చు.